మోటో వ్లాగింగ్ సెటప్ వచ్చేసి నా గోప్రోతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. గోప్రో హీరో 10 నాగర్ అయితే ఉంది. ఇది తర్వాత మనకి మౌంట్స్ అయితే కావాలా. ఆల్రెడీ ఈ మౌంట్ అయితే నేను ఏం చేసిన అంటే ఇంతకు ముందుకు గోప్రో కొనక ముందుకు మొబైల్తోని మోటో వ్లాగ్స్ చేద్దామని చెప్పి నేను ఈ మౌంట్ అయితే ఆల్రెడీ కొనేసిన. ఈ మైక్ ఉంది కదా, ఇది కూడా నేను పాతదే వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా మైక్ ఉండాలని చెప్పి ఇట్లా ఒక మైక్ అయితే తీసుకున్నా. ఇది నాకు 3 అంటే మోటో వ్లాగింగ్ కరెక్ట్ ఇట్లా ఫిట్ అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు నా లాస్ట్ వ్లాగ్ అయితే చూసి ఉంటారు. సో నా లాస్ట్ వ్లాగ్లో అయితే నా ఫస్ట్ టైం మోటో వ్లాగింగ్ అయితే చేసిన. మోటో వ్లాగ్ అంత అంటే నేను అనుకున్నట్టు అంత మంచి వ్యూ అయితే లేదు. సో అది నా ప్రాబ్లమే. నేను ఏం చేసిన అంటే కొంచెం గోప్రోని బెండ్ చేసిన, అది కొంచెం పైనకుంటే మంచి వ్యూ అయితే వస్తుండే. కొంచెం బెండ్ చేసిన, దానివల్ల బైక్ డాష్ బోర్డ్ అయితే ఏదైతే ఉంటుందో అది సరిగ్గా కనిపించలేదు. సో నేను ఆ వ్లాగ్లో చెప్పిన ఏంటంటే నార్మల్గా నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే మీకైతే చూపిస్తాను అని చెప్పి. సో ఇలా వీడియో అయితే అదే నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే మీకైతే చూపిస్తున్నా. ఫస్ట్ మోటో వ్లాగింగ్ సెటప్ వచ్చేసి నా గోప్రోతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. గోప్రో హీరో 10 నాగర్ అయితే ఉంది. ఇది రీసెంట్గా బిగ్ బిలియన్ ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నా. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు యాక్చువల్లీ దీని కాస్ట్ 29,000 ఏమో ఉంది. నాకు బిగ్ బిలియన్ అప్పుడు 23,000కి అయితే వచ్చింది. సో ఇది అప్పుడు తీసుకున్నా. అండ్ దీని లోపల SD కార్డ్ అయితే ఉంది. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ SD కార్డ్ అయితే ఉంది దీని లోపల. తర్వాత మనకి మోటో వ్లాగ్కి కావాల్సింది హెల్మెట్. నా దగ్గర అయితే స్టీల్ బోర్డ్ హెల్మెట్ ఉంది. పాతది, ఇది కొత్తది కాదు, నా దగ్గర ముందు నుంచే ఉంది. సో హెల్మెట్ అయితే ఇంకొకటి నా మోటో వ్లాగింగ్ సెటప్కి. ఈ హెల్మెట్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్. అందుకోసమే నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ హెల్మెట్ అయితే యూజ్ చేసిన. ఫ్యూచర్లో ఒకవేళ మనం మోటో వ్లాగింగ్లో సక్సెస్ అయినాక మంచి హెల్మెట్ అయితే తీసుకోం. ఇప్పటికైతే ఇది చాలా బెస్ట్, అందుకే ఇదే యూజ్ చేస్తున్నా. అండ్ తర్వాత మనకి మౌంట్స్ అయితే కావాలా. ఆల్రెడీ ఈ మౌంట్ అయితే నేను ఏం చేసిన అంటే ఇంతకు ముందుకు గోప్రో కొనక ముందుకు మొబైల్తోని మోటో వ్లాగ్స్ చేద్దామని చెప్పి నేను ఈ మౌంట్ అయితే ఆల్రెడీ కొనేసిన. సో ఇప్పుడు అదైతే నాకు యూజ్ అయింది. నేను దీన్ని పడేయలే, యూజ్ కాకపోతే పడేయలే, జస్ట్ దాచిపెట్టినా. సో ఇప్పుడు అదే నాకైతే యూజ్ అయితే అవుతుంది. సో ఈ చిన్న మౌంట్ ఉంది కదా, ఇది నేను అమెజాన్లో ఏమో తీసుకున్నా. 200-300 ఉండే, నాకు కరెక్ట్ అంత ఐడియా లేదు. సో ఇది తీసుకున్నా, ఇది మౌంట్. సో మంచిగా దీనికి ఎట్లా అంటే వ్యూ మౌంట్ వచ్చింది. దాని తర్వాత నేను ఈ పైన ఇంకొకటి ఉంది కదా, ఇది ఈ మౌంట్ కొన్నప్పుడే ఎక్స్ట్రా కూడా వచ్చింది. సో ఇదే దీనికి యాడ్ అయితే వేసేసిన. జస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇంకా ఇది సపరేట్ ఇవి రెండు. తర్వాత ఈ మౌంట్కి ఇది అయితే ఫిక్స్ చేసేసిన. ఇప్పుడు దీనికి మనం గోప్రో సెటప్ అయితే వేయాలా. సో మీకు అదైతే తర్వాత అయితే చూపిస్తా. అండ్ ఇంకా మనం మోటో వ్లాగ్స్ చేయడానికి మనకైతే మంచి మైక్ అయితే ఉండాలా. సో నేనైతే ప్రజెంట్ ఒక మైక్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది కూడా పాతదే. సో ఈ మైక్ ఉంది కదా, ఇది కూడా నేను పాతదే. వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా మైక్ ఉండాలని చెప్పి ఇట్లా ఒక మైక్ అయితే తీసుకున్నా. ఇది నాకు 300 రూపీస్ ఏమో కాస్ట్ అయితే పడింది. నిజంగా చెప్పినా కదా, అంటే ఫ్యూచర్లో మంచి మైక్ అయితే తీసుకుంటా. అండ్ అయితే దీంతో అయితే పని కానిస్తున్నా ఇదే మైక్. సో ఇదైతే క్లారిటీ అయితే మంచిగానే ఉంది. నా లాస్ట్ వ్లాగ్లో చూసినారు కదా క్లారిటీ, దీంతో అయితే అట్లయితే వస్తుంది. ఈ మైక్ని గోప్రో కనెక్ట్ చేయాలంటే నార్మల్గా ఈ పిన్ ఉంది, కాకపోతే ఇది మనం గోప్రోలో అయితే సెటప్ చేయలేము. సో గోప్రో గురించి అని చెప్పి ఎక్స్ట్రా అడిషనల్గా ఈ అడాప్టర్ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ గోప్రో అడాప్టర్ పెద్దది వేరేది ఉంటుంది. అది ఉంటే నాకు మైక్ డిస్టర్బెన్స్ ఎక్కువ రాకపోతుండే. లాస్ట్ టైం మీరు అయితే ఆడియో చూసినారు కదా, అట్లా రాకపోతుండే, ఇంకా బెటర్ అయితే వస్తుండే. ఈ అడాప్టర్ వచ్చేసి నాకు 150-200 ఏమో పట్టింది అంతే. సో ఇప్పుడు ఇంకొక అడాప్టర్ అయితే కొనాలా. అప్పటి వరకు దీంతో పని కానిద్దామని చెప్పి దీంతోనైతే పని అయితే కానిస్తున్నా. మోటో వ్లాగ్స్ అయితే చేస్తున్నా. దీన్ని ఇప్పుడు మనం గోప్రోకి అయితే ఫిక్స్ చేయాలా. సో కాబట్టి ఇక్కడ మీకు పోర్ట్ ఉంది కదా, దాంట్లో అయితే ఈ అడాప్టర్ పెట్టినాం అనుకో, మనకి మైక్ అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం వ్లాగ్ చేసినా కూడా గోప్రోలో అయితే వస్తుంది. కాకపోతే దీనికి గోప్రోకి ఇంకొక కేసు ఉంటుంది, ఆ కేసు తీసుకోవాలా. లేకపోతే ఏమైతే అంటే మనం నార్మల్గా వ్లాగ్ చేసేటప్పుడు అంటే మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఇది ఓపెన్ ఉంది అనుకో, బ్యాటరీ అయితే పడిపోతుంది. సో అదే ప్రాబ్లం. నేను మొన్న వ్లాగ్లో కొంచెం స్లోగా వెళ్ళి వ్లాగ్ అయితే వేసిన. ఇప్పుడు మనం ఇది సిటీలో అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్ ఎట్టని వెళ్ళినాం అనుకో, అప్పుడు ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే మనం ఈజీగా 60 నుంచి 80 స్పీడ్ మధ్యలో వెళ్తాం. ఆ టైంలో బ్యాటరీ పడ్డది అనుకో, మనకు తెలియని కూడా తెలియదు. మనం ఏదైతే వేయాలనుకున్నామో అంత అయితే డిస్టర్బింగ్ అయితే అయిపోతుంది. సో అందు గురించి అని చెప్పి ఆ కేసు అయితే కొనాలా. ఆ కేసు కొనడానికి అయితే చూస్తున్నా. ఆ కేసు కొన్నాక మనం లాంగ్ ట్రిప్స్ అయితే చేయవచ్చు ఈజీగా. ఇప్పుడైతే ఇట్లానే నేను మోటో వ్లాగ్స్ అయితే చేస్తున్నా, కానీ ఎంతైనా కొంచెం భయం అయితే అవుతుంది. ఒకసారి మీకు దీని అయితే ఫిట్ అయితే వేసి చూపిస్తా. గోప్రోని నా హెల్మెట్కి అయితే ఫిట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తా. సో నార్మల్గా ఇక్కడ ఆల్రెడీ మౌంట్ ఉంది కదా, మౌంట్కి ఫిట్ చేసేస్తాను నేను.
ఆల్రెడీ ఇట్లా అంటే మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఓకే ప్రాబ్లం రావద్దని చెప్పి ఫస్టే ఇట్లా ఫిట్ చేసి అయితే పెట్టేసిన, అంటే హెల్మెట్కి ఫిట్ చేసి అయితే పెట్టేసిన. ఇక ఉట్టి గోప్రో ఇంకొక నట్టు ఉంది, ఈ రెండు ఫిట్ చేసి అయిపోతుంది అని చెప్పి నార్మల్గా ఫస్టే అంత సెటప్ చేసి అయితే పెట్టేసిన. సో నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే అయిపోయింది. కొంచెం దీన్ని టైట్ చేస్తా. సో మంచిగా ఇప్పుడు టైట్ అవుతుంది. నేను మొన్న ఇగో ఇట్లనే పెట్టినా చూడండి, కొంచెం ఇట్లా నేను క్రాస్ పెట్టినా, అంటే గోప్రోని కొంచెం ఇట్లా వెనకకు పెట్టినా, దానివల్ల వ్యూ అయితే మంచిగా రాలేదు. ఇప్పుడు ఒకసారి మీకు కరెక్ట్ పెట్టి చూపిస్తా. మరి ఎక్కువ ముందుకు పెడితే కూడా అంత మంచిగా అయితే రాదు. సో అందుకోసమని కొంచెం ఇట్లా సెట్ చేస్తా. సో నేను ఇట్లా ప్రాబ్లం రావద్దని చెప్పి ఆల్రెడీ ఇక్కడ అయితే మార్కర్తో ఒక గీత అయితే పెట్టుకున్నా. సో అదే గీత పైన అయితే ఇట్లా ఫిట్ చేస్తున్నా, దానివల్ల నాకు ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు. నార్మల్గా ఏంటంటే మోటో వ్లాగ్స్ అయితే చేస్తలేను, కానీ గోప్రో పెట్టుకొని అయితే వీడియోస్ అయితే తీస్తున్నా నార్మల్గా నా షార్ట్ వీడియోస్ కోసం. సో ఇప్పుడు ఆ సెటప్ అయితే అయిపోయింది. దీనికి ఏం చేస్తున్నా అంటే ఈ బ్యాటరీ ఉంది కదా, మైక్ అడాప్ట్ చేసేటప్పుడు ఇది తీసేస్తున్నా కవర్. దీనికి మైక్ కనెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ వైర్ మొత్తం హెల్మెట్ లోపల అయితే పెట్టేయాలా. సో హెల్మెట్ లోపల ఇక్కడ లోపల కొంచెం గ్యాప్ అవుతుంది, హెల్మెట్ లోపల ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లోపల మొత్తం వైర్ అయితే వెళ్ళిపోతుంది మంచిగా. సో ఈ మైక్ని ఎట్లా సెట్ చేస్తున్నా అంటే ఇది కరెక్ట్ నాకు ఇక్కడ వచ్చేటట్టు చూస్తున్నా. మరీ ఇట్లా ముందు ఉంది అనుకో మైక్, ఏమవుతుందంటే అంటే చాలా వీడియోస్ అయితే చూసినా ముందు పెట్టుకోవద్దు అన్నారు వాళ్ళు. ఎందుకంటే మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, ఆ సౌండ్ వస్తుందంట, దాని నుంచి కొంచెం సైడ్కి అయితే పెడుతున్నా, ఇక్కడ వచ్చేటట్టు చూస్తున్నా. అండ్ ఇక్కడ అంతా ఫిక్స్ చేసినాక ఇక్కడ మైక్ ఉంది కదా, దీనికైతే కొంచెం ఇట్లా టేప్ అయితే వేసేస్తున్నా, అప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఉంటలేదు. సో ఇప్పుడు టేప్ అయితే ఏం వేసలేను, జస్ట్ మీకు అయితే చూపిస్తున్నా అంతే. ఇప్పుడు నేను మోటో వ్లాగ్ అయితే చేయడానికి ఏం వెళ్తలేను కదా, సో అంతా ఫిట్ అయితే వేసేసిన. సో అంతే, మోటో వ్లాగింగ్ కరెక్ట్ ఇట్లా ఫిట్ అయితే అయిపోయింది. సో కరెక్ట్ మైక్ కూడా నాకు ఇక్కడ వచ్చింది, కరెక్ట్ ఇక్కడ అవుతుంది. ఇట్లా మాట్లాడితే మంచిగా క్యాప్చర్ అవ్వడానికి కరెక్ట్ ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్ నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే అయిపోయింది. చీప్ అండ్ బెస్ట్ మోటో వ్లాగింగ్ సెటప్. ఒక మాటలో నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే అయిపోయింది. సో నా మోటో వ్లాగింగ్ మొత్తం సెటప్ కాస్ట్ వచ్చేసి మీకైతే చెప్తా. హెల్మెట్ వచ్చేసి 2500, గోప్రో వచ్చేసి 22,000. నాకు ఈఎంఐ ఇలా తీసుకున్నాను నేను, మొత్తం నాకు ఒక 24,000. ఈ మైక్ వచ్చేసి 300, చిన్ మౌంట్ వచ్చేసి 300. సో నాకు కరెక్ట్ గుర్తులేదు మైక్. చిన్ మౌంట్ అయితే 300 అండ్ అడాప్టర్ వచ్చేసి 150. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 26,700లా నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నా బైక్ అయితే ఇదే, దీంతోనే నా మోటో వ్లాగ్స్ అయితే వేస్తున్నా ప్రజెంట్ అయితే. ఇక ఇప్పుడు నేను మోటో వ్లాగ్ అయితే ఏమైతే చేసి మీకు అయితే పెట్టా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మోటో వ్లాగ్ అయితే వేస్తా. సో ఇప్పుడైతే మోటో వ్లాగింగ్ అయితే ఏం చేయాలి, ఆ వీడియో అయితే ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చేసింది. బిగినర్ని కాబట్టి అట్లా చిన్నగా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే వేసుకున్నా. ఫ్యూచర్లో మనం కూడా డెవలప్ అవుతాం, అంటే అప్గ్రేడ్ అవుతుంటా. ఫ్యూచర్లో నేను కూడా నా మోటో వ్లాగింగ్ సెటప్ మొత్తం అప్గ్రేడ్ చేస్తుంటా, అవి కూడా మీకైతే చూపిస్తూ ఉంటా. సో ఇప్పటికైతే ఇది నా మోటో వ్లాగింగ్ సెటప్. అండ్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.